ఈరోజు మనం ఒక చాలా పెద్ద సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే డిజిటల్ కంట్రోల్ గ్రిడ్. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపించొచ్చు, కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉందనిపిస్తోంది. ఆలోచించండి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఏఐ స్వంతంగా ఒక మిలిటరీ అటాక్కి ప్లాన్ గీయగలదా? ఇది జస్ట్ ఫ్యూచర్ గురించి మనం ఊహించుకుంటున్న విషయమా, లేక మనం ఆల్రెడీ ఆ స్టేజ్కొచ్చేశామా? ఆ ప్రశ్నకు సమాధానం అవును. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఒక ఏఐ ఇప్పుడే ఒక సైనిక దాడిని ప్లాన్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. ఈ స్టోరీలో మనకు ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి అమెరికా సైన్యం, 2 ఆంథ్రోపిక్ అనే కంపెనీ తయారు చేసిన క్లాడ్ అనే ఏఐ, ఇక మూడోది ఇరాన్పై ఇటీవల జరిగిన ఒక దాడి. సో ఇక్కడ ఏఐ రోల్ ఎంత ఇంపార్టెంటో మనకు క్లియర్గా తెలుస్తోంది. క్లాడ్ అనే ఈ ఏఐని శత్రువుల టార్గెట్లను గుర్తించడానికి, రకరకాల యుద్ధ పరిస్థితుల్ని సిమ్యులేట్ చేయడానికి, అంటే ఒక రకంగా వర్చువల్ యుద్ధాలు చేసి చూడటానికి, ఇంకా భారీ మొత్తంలో ఉన్న ఇంటెలిజెన్స్ డేటాని అనలైజ్ చేయడానికి వాడారు. మాటల్లో చెప్పాలంటే మనమిప్పుడు ఏఐ హెల్ప్తో యుద్ధాలు ప్లాన్ చేసే ఒక కొత్త యుగంలోకి అడుగుపెట్టామన్నమాట. కానీ ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదండి. ఇది టెక్ కంపెనీల ప్రపంచంలో ఒక పెద్ద తుఫానునే సృష్టించింది. ఇది 2 పెద్ద ఏఐ కంపెనీల మధ్య జరిగిన కథ. ఆంథ్రోపిక్ కంపెనీ సీఈఓ డారియో అమిడ్ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. తమ టెక్నాలజీని పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేసే ఆయుధాల కోసం గాని, లేదా ప్రజల మీద భారీ స్థాయిలో నిఘా పెట్టడానికి గాని వాడటానికి తాము ఒప్పుకోమని ఆయన గట్టిగా చెప్పారు. దీంతో ఏం జరిగిందో తెలుసా? చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకున్నారు. ప్రభుత్వం వద్దు అన్నందుకు ఆంథ్రోపిక్ కంపెనీని సప్లై చైన్కి రిస్క్ అని లేబుల్ వేసి గవర్నమెంట్ ఏజెన్సీలు వాడకుండా బ్యాన్ చేసేశారు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. సరిగ్గా అదే రోజు ఆంథ్రోపిక్కి అతిపెద్ద పోటీదారు అయిన ఓపెన్ ఏఐ పెంటాగాన్తో ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనివల్ల ఏఐ ఇండస్ట్రీకి ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళింది: మాతో కలిసి పనిచేస్తే కాంట్రాక్ట్లు వస్తాయి, లేదంటే బ్యాన్ తప్పదు. ఇక్కడ్నుంచి కథ మరో పెద్ద మలుపు తీసుకుంది. ఇరాన్ ఈ దాడికి రివెంజ్ తీసుకోవాలని డిసైడ్ అయింది. కానీ వాళ్లు తీసుకున్న రివెంజ్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇరాన్ రివెంజ్ అటాక్ చేసింది మిలిటరీ బేస్ల మీద కాదండి. వాళ్ళు టార్గెట్ చేసిందేంటో తెలుసా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన డేటా సెంటర్లు. ఇది యుద్ధం తీరునే మార్చేసింది. ఫైటింగ్ అనేది ఫిజికల్ వరల్డ్ నుంచి డిజిటల్ ఫిజికల్ వరల్డ్కి షిఫ్ట్ అయిపోయింది. చరిత్రలోనే ఇలా ఒక కమర్షియల్ డేటా సెంటర్ మీద డైరెక్ట్గా ఫిజికల్గా అటాక్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ డేటా సెంటర్లు అనేవి మన డిజిటల్ ప్రపంచానికి గుండెకాయలాంటివి. మన బ్యాంకింగ్, మన వ్యాపారాలు అన్నీ వీటి మీదే నడుస్తాయి. ఇప్పుడు అవి కూడా మిలిటరీ టార్గెట్లుగా మారిపోయాయి. ఎక్స్పర్ట్స్ ఈ కొత్త రకం వార్స్ని ఏమని పిలుస్తున్నారంటే టెక్నో ఫ్యూడల్ వార్స్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒకవైపు ఏఐలు అటాక్స్ ప్లాన్ చేస్తుంటే, మరోవైపు శత్రువులు మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే మన సర్వర్లని టార్గెట్ చేస్తుంటారు. మన డిజిటల్ ఫిజికల్ ప్రపంచాలు రెండూ ఇప్పుడు యుద్ధభూమిలో కలిసిపోయాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సంఘటనలన్నింటినీ కనెక్ట్ చేసే ఒక పెద్ద సిద్ధాంతం ఉంది. అదే గ్లోబల్ కంట్రోల్ గ్రిడ్ థియరీ. ఈ గందరగోళమంతటి వెనుక ఉన్న అసలు ప్లాన్నే ఈ థియరీ వివరిస్తోందని చాలామంది నమ్ముతున్నారు. ఈ సిద్ధాంతాన్ని బలంగా చెప్తున్న వారిలో ఒకరు క్యాథరిన్ ఆస్టిన్ ఫిడ్స్. ఆమె అమెరికా ప్రభుత్వంలో ఒకప్పుడు పెద్ద అధికారి, అలాగే వాల్ స్ట్రీట్లో కూడా పనిచేశారు. ఆమె ఏమంటున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక నియంత్రణ వ్యవస్థను రహస్యంగా నిర్మిస్తున్నారు. ఈ కంట్రోల్ గ్రిడ్కి 3 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది ప్రోగ్రామబుల్ మనీ, అంటే రూల్స్తో వచ్చే డబ్బు. ఉదాహరణకి, ప్రభుత్వం మీకిచ్చే డబ్బుని మీరు ఫలానా వస్తువులకే వాడాలి, ఫలానా చోటే ఖర్చు పెట్టాలి అని రిమోట్గా కంట్రోల్ చెయ్యొచ్చు. రెండోది డిజిటల్ ఐడెంటిటీ, మన బయోమెట్రిక్స్తో మన డబ్బుని లింక్ చేయడం. ఇక మూడోది ఈ సిస్టమ్ మొత్తాన్ని నడిపించే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డేటా సెంటర్లు, శాటిలైట్లు, నెట్వర్క్లు. అయితే ఈ మొత్తం థియరీకి ఇరాన్కేంటి సంబంధం? ఇరాన్ సెంట్రల్ బ్యాంక్, ఇంకా వాళ్ల ఆయిల్ బిజినెస్ వెస్టర్న్ కంట్రీస్ కంట్రోల్లో ఉన్న ఫైనాన్షియల్ సిస్టమ్కి బయట పనిచేస్తాయి. ఈ గ్లోబల్ కంట్రోల్ గ్రిడ్కు వాళ్ళొక అడ్డంకిలా ఉన్నారన్నమాట. అయితే ఇవన్నీ యాక్సిడెంటల్గా జరుగుతున్నాయని అనుకుంటే పొరపాటే.
దీని వెనుక దశాబ్దాల నాటి ఒక ప్లాన్ ఉందని కొందరు భావిస్తున్నారు. దీనికి సాక్ష్యంగా ఒక పాత మెమో గురించి చెబుతారు. నేటోకు ఒకప్పుడు సుప్రీం కమాండర్గా ఉన్న జనరల్ వెస్లీ క్లార్క్ ఒక షాకింగ్ విషయం చెప్పారు. 9/11 దాడుల తర్వాత ఆయన పెంటగాన్లో ఒక మెమో చూశారట. ఆ మెమోలో 5 ఏళ్లలో 7 దేశాల ప్రభుత్వాల్ని ఎలా కూలదోయాలో రాసి ఉందట. ఆ మెమోలో ఉన్న 7 దేశాల లిస్టిది: ఇరాక్, సిరియా, లెబనాన్, లిబియా, సొమాలియా, సుడాన్. ఇక ఈ లిస్ట్లో చివరి పేరు ఇరాన్. ఈ లిస్ట్లోని చాలా దేశాల్లో ఇప్పటికే పశ్చిమ దేశాల సైనిక జోక్యం జరిగిపోయింది. ఇరాన్ మాత్రమే మిగిలి ఉంది. సరే, ఇదంతా పాత కథ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని విషయాలు చూస్తే ఈ గ్రాండ్ థియరీ నిజమేనేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సెక్టర్లో జరుగుతున్న మార్పులు చూస్తే. ఉదాహరణకి అమెరికా కాంగ్రెస్లో ఇప్పుడు 2 బిల్లులు డిస్కషన్లో ఉన్నాయి: జీనియస్ యాక్ట్, క్లారిటీ యాక్ట్. ఇవి స్టేబుల్ కాయిన్స్కి ఇంకా ఆస్తుల్ని టోకెనైజ్ చేయడానికి లీగల్ ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేస్తున్నాయి. థియరీ ప్రకారం ఇవన్నీ ప్రోగ్రామబుల్ మనీకి కావలసిన లీగల్ బేస్ని క్రియేట్ చేస్తున్నాయన్నమాట. ఈ ఆలోచనేదో చిన్నది కాదండి. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నారో చెప్పడానికి ఈ ఒక్క కోట్ చాలు. ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్, దాని సీఈఓ లారీ ఫింక్ ఫైనాన్షియల్ అసెట్స్ టోకనైజేషనే ఫ్యూచర్ అని ఓపెన్గా చెప్తున్నారు. అసలు దీని ఫైనల్ గోల్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి స్టాక్, ప్రతి బాండ్, ప్రతి ఆస్తి అన్నీ కూడా ఒకే ఒక్క డిజిటల్ లెడ్జర్ మీదకు తీసుకురావడం. అప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ని ట్రాక్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ థియరీ ఫైనల్గా ఏం చెప్తోందంటే, ఫ్యూచర్లో ప్రభుత్వాలు కాదు, పెద్ద పెద్ద కార్పొరేషన్లు వాటి సొంత ప్రోగ్రామబుల్ మనీని ఇష్యూ చేస్తాయి. అంటే డబ్బు మీద పవర్ అంతా ట్రెడిషనల్ బ్యాంకుల చేతుల్లో నుంచి పూర్తిగా ఈ కార్పొరేషన్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ ప్రపంచంలోని ప్రతి ఆస్తి, ప్రతి ట్రాన్సాక్షన్ ఒకే ఒక డిజిటల్ లెడ్జర్ మీదకొస్తే అప్పుడు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మన ప్రైవసీ పరిస్థితి ఏంటి ఆలోచించండి. Star Hindis, your digital ecosystem perfectly across India and globally in all languages.